హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం బ్యాక్సీ కొత్త కంపెనీ అండి. ఇది యాక్చువల్ విజయవాడ బేస్ కంపెనీ, మనకు తిరుపతిలో కూడా అవైలబిలిటీ ఉంది. దీని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. వెహికల్ షేర్ ఆటో టైప్ అయితే వస్తుందండి, పెద్ద ఆటో ఇది. వీళ్ళ ఫోన్ నెంబర్స్ నేను మీకు వీడియోలో స్క్రోల్ చేస్తాను, మీరు అక్కడి నుంచి కూడా చూసి కాల్ చేసి వీళ్ళ దగ్గర అడిగితే కనుక వీళ్ళు మీకు దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే మీరు షోరూమ్కి వచ్చి తీసుకోవచ్చు అనమాట. మీరు వాళ్ళ దగ్గరనే అడగండి, షోరూమ్ అడ్రస్ అన్ని వాళ్ళే చెప్తారు మీకు క్లియర్గా. వెహికల్ అయితే మనకు బ్యాక్సీ అండి, ఇది కంపెనీ బ్యాక్సీలో లయన్ అనమాట. లయన్ ఇది మనకు ఫుల్ అండ్ ఫుల్ షేర్ ఆటో టైప్ అయితే వస్తుంది. మనకు డిస్ప్లే మనకి ఇక్కడ చూసుకుంటే ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయి. అలాగే మనకు టైల్ ల్యాంప్స్, ఇది ఇండికేటర్స్ కూడా మనకు ఎల్ఈడిలోనే వస్తుందండి. మనకి లుక్ కూడా చూడండి, ముందర బ్యాక్సీ అని, అలాగే మనకి ఇక్కడ బ్లూ కలర్ లో అయితే ఇచ్చారు. దీంట్లో వైట్ అలాగే గ్రీన్ ఉంది, బ్లూ కలర్ ఉందన్నమాట. ఈ విధంగా 3 కలర్స్ అయితే ఉన్నాయి. ముందర కూడా మీరు గమనించండి, మడ్గార్డ్ కూడా చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్ గా వచ్చింది అనమాట. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే సస్పెన్షన్ కూడా హెవీ సస్పెన్షన్ వచ్చింది. అంతేకాకుండా ఇక్కడ మనకు టైర్ కూడా పెద్ద టైర్ అయితే వచ్చింది అనమాట. రెండు పక్కల మనకు చూసుకుంటే ఈ విధంగా నీట్ గా ఉంటుంది. అంతేకాకుండా మనకి ఇక్కడ ముందర లైన్ అని రాసి చూడండి, ఇక్కడ అంటే ఇది ఫాస్ట్ ఛార్జర్ తో కూడా వస్తుందండి. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. అలాగే మనకు డీసీ ఛార్జర్ 2 వస్తాయి అనమాట. నార్మల్ ఛార్జర్ అలాగే డీసీ ఛార్జర్ 2 వస్తుంది. మనకి ఇక్కడ చూసుకుంటే డీసీ ఛార్జర్ అయితే ఇటు పక్క వస్తుందండి. ఇక్కడ ఇది గన్ టైప్ అనమాట. మనకు చూస్తే ఇక్కడ వస్తుంది అనమాట. ఇది ఫాస్ట్ ఛార్జింగ్. దీని ద్వారా మనకు హాఫ్ అన్ అవర్ లోనే ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. అలాగే మీకు ముందర సీట్ కూడా చూడండి, ఎంత పెద్ద సీట్ ఇచ్చారు. సీట్ అయితే మనకి ఇక్కడే వచ్చేసింది. మనకు సీట్ కిందనే బ్యాటరీ వచ్చేసిందండి. సీట్ కింద బ్యాటరీ రావడం, మళ్ళీ అలాగే మనకు 15 కిలోవాట్ బ్యాటరీ అయితే వస్తుంది దీంట్లో. అలాగే మోటార్ కూడా 13 కిలోవాట్ మోటార్ అయితే వస్తుంది అనమాట. మనకు ఇక్కడ లోపల స్పేస్ చూసుకోండి, 4 ధారాళంగా కూర్చోవచ్చు, ఫ్రీగా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇది వచ్చి సింగిల్ డోర్ వస్తుంది. మనకు అటుపక్కే డోర్ ఉంటుంది, ఈ పక్క డోర్ అయితే ఉండదు అనమాట. మనకి ఇక్కడ చూసుకుంటే ఇటు పక్క డోర్ అండి. దీని లోపల మనకు ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ఇక్కడ తెలుస్తుంది చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఒక స్టెప్ అయితే ఉంది, కూర్చోడానికి ధారాళంగా 2-3 కూర్చోవచ్చు అనమాట. చాలా ఫ్రీగా ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా చాలా ఓపెన్ ఇచ్చేసారు. అలాగే స్టెప్ని కూడా బ్యాక్ సైడ్ ఉంది. మీకు అన్ని క్లియర్ గా చూపిస్తాను. బ్యాక్ సైడ్ చూడండి, ఇది వచ్చి ఈ విధంగా లాక్ టైప్ అయితే ఇచ్చేసారు. వెహికల్ ఇక్కడ చూసుకుంటే మనకు ఇది ఫుల్ అండ్ ఫుల్ ఓపెన్, మీకు ఇది తీసుకొని ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఇటుపక్క కూడా లాక్ అయితే ఉంది. మనకి ఇట్లా ఓపెన్ చేసుకొని ఇక్కడ మ్యాట్ వేసుకొని మనం ఇంకొక 4-5 మందిని ఇక్కడ కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్ళొచ్చు. లేదంటే లగేజ్ పరంగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. సీట్ని కొంచెం అటుపక్క ముందుకు జరుపుకున్నామంటే ఇక్కడ లగేజ్ పెట్టుకోవచ్చు. లేదంటే దీన్ని వెనక్కి జరుపుకున్నా ముందర మనం లగేజ్ పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ స్టెప్ని అయితే ఇక్కడ ఇచ్చేసారు సైడ్ లో. మనకి ఇక్కడ నెంబర్ ప్లేట్ పెట్టుకోవడానికి దీనికంతా స్లాట్ అయితే ఇచ్చేసారు. అలాగే ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ వస్తుంది. మోటార్ మీకు చూసుకుంటే కింద మోటార్ 13 కిలోవాట్ మోటార్ అయితే వస్తుందండి. మనకు దీని సాయంతో 50 కిలోమీటర్స్ వరకు టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. మోటార్ ఫిట్టింగ్ అంతా మీరు గమనించవచ్చు. అలాగే సస్పెన్షన్ కూడా ఎయిర్ సస్పెన్షన్ అయితే వస్తుంది అనమాట. మీకు చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ ఫ్రంట్ మనకు సస్పెన్షన్ చాలా సూపర్ గా ఉంటుంది. మీరు రండి, మీరు వచ్చి మీరు ఆ నెంబర్లు ఇస్తాను కదా, వాళ్ళ దగ్గర కాల్ చేసి అడగండి. వాళ్ళు మీకు వెహికల్ చూపిస్తారు. చూపించిన తర్వాత ఇది ఎలా ఉందనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట, వెహికల్ చూసుకోవడానికి. అలాగే మనం ముందర చూద్దాం రండి. ఇంకా మనకి ఈ విధంగా ఫ్రంట్ లో అయితే చాలా బాగుంటుందండి. బ్యాక్ సైడ్ కూర్చోడానికి మనకి ఇవన్నీ సెట్టింగ్స్ అన్ని మనం చేసుకోవచ్చు. మనకి ఎట్లా కావాలో దాన్ని ఆ విధంగా మనకు దీన్ని సెట్టింగ్ చేసుకోవచ్చు అనమాట, ఫిట్టింగ్స్ అంతా. అలాగే మనకి ఇక్కడ ఫ్రంట్ లో ఇక్కడ చూసుకుంటే మనకు ఫోన్ పెట్టుకోవడానికి కావాల్సిన స్లాట్ అయితే ఇచ్చేసారు. అలాగే ఇక్కడ యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ అయితే వచ్చేసిందండి. ఇక్కడ యూఎస్బి ఛార్జింగ్ వస్తుంది. ఈ నుంచి మనం ఛార్జింగ్ పెట్టుకొని ఇక్కడ స్లాట్ లో పెట్టుకోవచ్చు. అలాగే మనకు హజార్డ్ స్విచ్ అయితే వస్తుంది. మనకు దీనికి వైపర్ అండి, ఇది మనం ఆన్ చేసి చూపిస్తాను మీకు. మనకు డిస్ప్లే అయితే ఈ విధంగా వస్తుంది. అన్ని ఆప్షన్స్ దీంట్లో ఉంటుంది. రీజన్ మోడ్ కూడా ఉందండి దీంట్లో మనకు. అలాగే ఇండికేటర్ కి సంబంధించిన స్విచ్ ఇక్కడనే వచ్చేస్తుంది. న్యూట్రల్ మోడ్ లో ఉంటుంది. బ్యాటరీ పర్సెంటేజ్ ఇక్కడ చూపిస్తుంది. ఎస్ఓసి అలాగే మనకు ఓడోమీటర్ అన్ని పవర్ లో ఉందా, ఏకోలో ఉందా, ఇవన్నీ మనకి ఇక్కడే చూపించేస్తుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు హార్న్ అండి, సౌండ్ అయితే బాగుంది. అలాగే మనకు ఫ్రంట్ లైట్ అవన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. ఇది ఆన్ చేసుకుని ఇక్కడ మనకు వచ్చి బ్రేకింగ్ అంతా మనకి ఇక్కడే వస్తుంది. బ్రేక్ చూస్తే మనకి ఇక్కడ వస్తుందండి. మొత్తం మనకు క్లియర్ గా ఈడనే ఉంటుంది అన్ని కూడా. మనకి ఇది హ్యాండ్ బ్రేకింగ్ అన్ని మనకి ఇక్కడ సెట్టింగ్. లోపల లైట్ కూడా ఇచ్చేసారు చూడండి, ఇక్కడ కూడా లైట్ అవుట్ ఇచ్చేసారు. ఫ్రెండ్స్, ఇక్కడ స్విచ్ అయితే ఇక్కడ ఇచ్చేసారు చూడండి. దీన్ని ఆన్ చేస్తే మనకి ఇక్కడ లైట్ అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా అన్ని మనకి ఇక్కడ సెట్ చేసి ఉన్నారు. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే
ఓకే ఫ్రెండ్స్, కింద కూడా ఒక మోడ్ ఉంది. ఇట్లా ఈ విధంగా ఎక్కువ మోడ్ అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా మనకు 4 మోడ్స్ అయితే ఇక్కడ వచ్చేస్తాయి. 4 మోడ్స్ మనకి ఇది వచ్చి బూస్ట్ మోడ్, అలాగే ఎక్కువ మోడ్ వస్తుంది, న్యూట్రల్ వస్తుంది, అలాగే రివర్స్ మోడ్ వస్తుంది. ఈ విధంగా 4 మోడ్స్ అయితే వస్తాయి అనమాట. వెహికల్ మీరు చూడండి, ఇక్కడ కంఫర్ట్ అంతా ఎలా ఉందనేది బాగుంది. వెహికల్ అయితే కనుక అంటే పెద్ద వెహికల్ మనకు ఈ సెగ్మెంట్ లో చూసుకుంటే ఎలక్ట్రిక్ వెహికల్ లో షేర్ ఆటో అయితే లేదండి. ఇంతవరకు షేర్ ఆటో అనేది రానే లేదు. ప్రస్తుతానికి బ్యాక్ సీల్ లోనే వచ్చింది అనమాట. చాలా బాగుంది. మీరు రండి, వెహికల్ చూడండి, మీకు చూస్తే మీకే అర్థమవుతుంది ఎలా ఉంది ఏమనేది. మీకు క్లియర్ గా కావాలంటే వాళ్ళ నెంబర్స్ ఇస్తాను కాబట్టి దాంతో మీరు కనుక్కోండి, వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండి. ఇది కంపెనీ వచ్చి విజయవాడ బేస్ కంపెనీ. తిరుపతిలో కూడా మనకి ఇది అవైలబిలిటీ ఉందన్నమాట. ఆ నెంబర్లకు మీరు కాల్ చేశారంటే వాళ్ళే మీకు ఫోన్ చేసి అన్ని మీకు క్లియర్ గా దీని గురించి చెప్తారు. మీరు రమ్మని చెప్తారు. మీరు అక్కడికి వెళ్ళి షోరూమ్ లో దీన్ని చూసుకోండి, వెహికల్ ఎలా ఉందనేది మొత్తం రివ్యూ అంతా చూసుకోండి. చూసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి అనమాట. చాలా కంపెనీస్ ఉన్నాయి, అన్ని వెహికల్స్ చూడండి దీనిలో. ఎందుకంటే మనము దీనికి ఏమంటే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది, అలాగే మనకు 5 hours లో ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది. ఈ విధంగా మనకు అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. 15 kW బ్యాటరీ వస్తుంది, 250 kilometers వరకు రేంజ్ అయితే వెళ్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడుండే వెహికల్స్ అన్నిట్లోనూ కూడా మనకి ఒక 200 kilometers కు వచ్చినా కూడా ఎక్కువే, 180, 160 ఆ రేంజ్ లోనే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఉండే ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్ని కూడా ఆటోలన్నీ. దీంట్లో మనకు 250 kilometers అబోనే వస్తుంది అనమాట. 15 kW బ్యాటరీ అయితే వస్తుంది, అలాగే 13 kW మోటార్ అయితే వస్తుంది. దీని సాయంతో ఎంత లగేజ్ అయినా కూడా ఇది ఆరాంగా లాగేస్తుందండి. కాబట్టి మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. వెహికల్ అయితే చాలా బాగుంది. ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా వెహికల్ ఎలా ఉందనేది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వీడియో షేర్ చేయండి. ఒకవేళ వాళ్ళు కొనాలన్నా కూడా వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. ఇంతే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.